దేవుని సింహాసనం కింద ఆత్మలు మొరపెడుతున్నాయి. నాథా, ప్రభువా, భగవంతుడా, ఓ పరాత్పరుడా, పరమేశ్వరుడా, మమ్మల్ని వాళ్ళు నరికేశారు. ఎంతకాలము నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అంటే యేసు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, మీ లెక్క పరిపూర్ణం కాలేదు కనుక మౌనంగా ఉండండి. మీ లెక్క పరిపూర్ణమైతే అప్పుడు వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు. అయితే ఇప్పుడు చనిపోయిన పగడాల ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళాడు? క్రైస్తవులారా, పగడాల ప్రవీణ్ దేవుని సింహాసనానికి ఎందుకు వెళ్ళాడు రా? గర్వించండి రా. ఒడిశాలో, మధ్యప్రదేశ్లో, యూపీలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే యేసు నామమును బట్టి చంపబడ్డారో వాళ్ళందరూ దేవుని సింహాసనం కిందకు వెళ్ళారు. పగడాల ప్రవీణ్ తలకు భార్య, పిల్లలు గర్వించాలి. ఎందుకంటే వాళ్ళ భర్త, వాళ్ళ తండ్రి దేవుని సింహాసనం కిందకి వెళ్ళున్నాడు. హల్లెలూయా. Honor the Lord. దేవుని సింహాసనం కింద వెళ్ళాడు రా. ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్, ఇట్స్ ఎ బ్లెస్డ్ లైఫ్. నువ్వు వెళ్ళగలవా దేవుని సింహాసనం కిందకే? వాడు దేవుని సింహాసనం కిందకి వెళ్ళిపోయి లార్డ్, ఐ హ్యావ్ కమ్ టు యూ అంటున్నాడు. యేసు అంటున్నాడు, I will take revenge against them when the time will come.